మామూలుగా లేదురా బాబు, సండే వస్తే మొత్తం కుమరవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం గోలగా ఉంది. మనకి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది కుమరవెల్లి మల్లన్న దేవాలయానికి. ప్రతిరోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఇప్పుడు నా వెనుక చూస్తే కొండపై వెలిసిన కుమరవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం. జటాజూట మధ్యే స్ఫురత్కాంగవారిం మహాదేవమేకం స్మరామి. కాబట్టి ఎప్పుడు వచ్చినా మీరు సండే వస్తే మొత్తం ట్రైన్ రండి, 20 రూపీస్. అదే మీరు బస్ లో వచ్చారంటో 120 నుంచి 170 ఉంటది. సండే వచ్చిందంటే గోలగా ఉందిరా బాబు, ఇక్కడ మాట్లాడనీకి వస్తలేదు. చూద్దాం. త్రినేత్రం సదానందమీడే ప్రభుం పంచవక్త్రం గిరీశం గణేశం గలే నీల. ఈ కుమరవెల్లి దేవాలయం వచ్చినాక ఏం చూడాలని కూడా చెప్తా. ఈ క్షేత్రానికి కుమరవెల్లి అనే పేరు రావడం కారణం, పూర్వం ఈ ప్రాంతంలో కుమారస్వామి శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై కుమారస్వామి ఇప్పటి నుంచి ఈ క్షేత్రం నీ పేరు మీదుగానే కుమారవెల్లిగా భాషించే వరం ఇవ్వడం జరిగింది. జటాజూట మధ్యే స్ఫురత్కాంగవారిం మహాదేవమేకం స్మరామి. సండే వస్తే మాత్రం మామూలుగా ఉండదు, క్రౌడ్ చూడండి. సండే మొత్తం ఫుల్ క్రౌడ్ ఇక్కడికి వస్తాయి. ఆ పటం వేసుకుంటే వాళ్ళ కోరుకున్న వారికి కొడుకుల విచ్చిండు, అడిగిన వారికి వాళ్ళ ఆడపిల్ల తెచ్చింది, వాళ్ళ బాధలు తెల్లారిపోయింది కనుక వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరిపోయి మామూలు చేస్తా ఇంత క్రౌడ్ ఉండదు. సండే వస్తే మాత్రమే చాలా క్రౌడ్. అందులో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి కుమరవెల్లి మల్లన్న తన 2 భార్యలైన కేతమ్మ, బలిజం మేడలమ్మలతో ఇక్కడికి వచ్చి రథంలో తిరిగేవాడంట. జేబీఎస్ బస్ స్టేషన్లోని ప్లాట్ఫామ్ 1 ఇది. ఇక్కడ నుండి కొమురవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి బస్సులుంటాయి. కేవలం 1.5 గంటలో మీరు టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. మల్లన్న దర్శనం చేసుకోండి. జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేటకి వెళ్లే అన్ని బస్సులు కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోతాయి. 1.5 గంట ప్రయాణం చేసిన తర్వాత కొమురవెల్లి మల్లన్న కమాన్కి ఆపోజిట్ లో బస్సు ఆపుతుంది. ఈ కమాన్ నుండి టెంపుల్ కి 4 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆటో వాళ్ళు 30 రూపాయలు తీసుకుంటారు. మనం టెంపుల్ కి ఆటోలో వెళ్తున్నప్పుడు అండర్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ఈ అండర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నప్పుడు అందమైన పెయింటింగ్ చిత్రాలు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లో మనకి కనిపిస్తాయి. ఈ క్షేత్రంలో వెలిసిన కొమురవెల్లి మల్లన్న ఒక కొండపై వెలిసిండు. మనం ఆటోలో వెళ్తున్నప్పుడు ఈ అందమైన ప్రదేశంతో పాటు ఈ కొండను మనం చూడవచ్చు. కొమురవెల్లి మల్లన్న ఈ పర్వతంపై 11వ శతాబ్దంలో వెలిసినట్టు ప్రతిది. యాదవ కులస్తుడైన ఓ గొర్రెల కాపరి కలలో స్వామి కనిపించి నేను ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్నాను, దర్శించుకోమని చెప్పినట్లు ప్రచారం. ఆనాటి నుండి ఆ ప్రాంత ప్రజలు పూజలు చేయడం మొదలుపెట్టారు. అప్పటికే వీరశైవ సాంప్రదాయం విరాజిల్లుతున్న కాకతీయుల సామ్రాజ్యంలో అద్భుతమైన కొమురవెల్లిలో వెలిసిన మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడ పూజారులు చెబుతూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై కొండ చేరికలో వెలిసిన మల్లన్న దేవునికి పూజలు మొదలై 500 ఏళ్లయింది. విచిత్రం ఏంటంటే 500 సంవత్సరాల కింద పుట్టమట్టితో కొమురవెల్లి మల్లన్న విగ్రహాన్ని తయారు చేశారు. దేవుడికి కోర మీసాలు కూడా పెట్టారు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ విగ్రహం నాభిలో శివలింగం ఉండడం ఒక ప్రత్యేకత. ఇప్పుడు మనం ఈ కొమురవెల్లి ఆటో దిగినాక మనకి కమాన్ ఉంది కదా, ఈ కమాన్ నుంచి 300 మీటర్లు ఉంటుంది దేవాలయం. మనకి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది కుమరవెల్లి మల్లన్న దేవాలయానికి. ప్రతిరోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఉదయం వచ్చేసి 10:35 ఉంది, సాయంత్రం వచ్చేసి 5:50కి ఉంది. మనం ఉదయం సికింద్రాబాద్లో ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి 1 అవుతుంది, అంటే 2.5 అవర్స్ పడుతుంది ట్రైను. బస్సులో అయితే 1.5 గంట, ట్రైన్లో అయితే 2.5 గంటలని. ఇక్కడికి వచ్చేసరికి ట్రైన్లో వచ్చేసరికి మనం ట్రైన్లో ఇక్కడికి వచ్చినాం అనుకో 1 అవుతుంది. దేవాలయం బంద్ అయిపోతుంది. కాకపోతే సండే వస్తే మాత్రం ఖచ్చితంగా రండి, ఎందుకంటే సండే దేవాలయం క్లోజ్ కాదు. మామూలు డేస్లో దేవాలయం 1 o'clock క్లోజ్ అయ్యి మళ్ళీ 3 o'clock ఓపెన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు వచ్చినా మీరు సండే వస్తే మాత్రం ట్రైన్లో రండి, 20 రూపీసే. అదే మీరు బస్సులో వచ్చారనుకో 120 నుంచి 170 ఉంటుంది. అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద పెడతా నేను సికింద్రాబాద్ నుంచి ఏ ట్రైన్లు ఉంది, ఎప్పుడు ఉందో. రిటర్న్ మా సిద్దిపేట నుంచి ఉంది సికింద్రాబాద్కి, ఆ స్క్రీన్ మీద పెడతా. అలాగే ఈ కొమురవెల్లి దేవాలయంలో వచ్చినాక ఏం చూడాలని కూడా చెప్తా. ఫస్ట్ కొమురవెల్లి మల్లన్న దర్శనం చేసుకోండి. ఆ తర్వాత పక్కనే మనకి గంగరాయి చెట్టు చాలా ఫేమస్. ఆ గంగరాయి చెట్టు నుంచి లోపలికి వెళ్ళాక ఒళ్ళు బండ ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకోండి. అలాగే ఒళ్ళు బండ నుంచి బయటకు వచ్చినాక మనకి కొమురవెల్లి మల్లన్న మనకి ఇక్కడ రథంలో తిరిగేవాడంట. ఆ రథం కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు దేవాలయం దగ్గరికి వచ్చినా నేను.
ఈ కొమరవెల్లిలో వెలిసిన మల్లన్న దర్శనం చేసుకొని ఇవన్నీ మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను దేవాలయం వచ్చింది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన చూడండి, దేవాలయానికి వచ్చినప్పుడు చాలా బాగుంది. సండే వస్తే మాత్రం మామూలుగా ఉండదు క్రౌడ్. చూడండి సండే మొత్తం ఫుల్ క్రౌడ్ ఇక్కడికి వస్తాయి. నేను సండే వచ్చిన వీడియో తీయడానికి కూడా వీలుండదు, అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. మీకు చూపిస్తా చూడండి. మామూలు డేస్ లా ఇంత క్రౌడ్ ఉంటుంది, సండే వస్తే మాత్రమే చాలా క్రౌడ్. అందులో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి మామూలుగా ఉండదు. శివునికి శ్రావణ మాసంలో చాలా ఇష్టం, కార్తీక మాసం, శ్రావణ మాసం. అలాగే మనకి బ్యాక్ సైడ్ దేవాలయం వచ్చింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకొని మీకు ఈ ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. వాగర్ధాభివ సంప్రప్తో వాగర్ధ ప్రతిపత్తియే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం. ఓం నమ శివాయ. తెలంగాణలో ఒక్కొక్క శివాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనం ఏ శివాలయానికి వెళ్ళినా లింగ రూపంలో ఉన్న శివుడే మనకి దర్శనం ఇస్తాడు. కానీ ఇప్పుడు నేను చూపించే దేవాలయంలో పరమశివుడు కోరమీసలతో దర్శనం ఇవ్వడమే కాకుండా తన ఇద్దరు భార్య అయిన కేతమ్మ, బలిజ, మేడలమ్మలతో 2 కొండల మధ్య కొలువై ప్రజలకి కొమరవెల్లి మల్లన్నగా దర్శనం ఇస్తున్నాడు. ఈ క్షేత్రానికి కొమరవెల్లి అనే పేరు రావడానికి కారణం, పూర్వం ఈ ప్రాంతంలో కుమారస్వామి ఈ కొండ పైన శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై కుమారస్వామితో ఇప్పటి నుంచి ఈ క్షేత్రం మీ పేరు మీదుగానే కుమారవెల్లిగా బాసిల్లుతుందని వరం ఇవ్వడం జరిగింది. కుమారస్వామి, నీ తపస్సుకు మెచ్చాను. ఇప్పటి నుండి ఈ క్షేత్రం కుమారవెల్లిగా భాసిల్లుతుంది. గజేంద్రస్య కృత్తిం. ఎప్పుడైతే పరమశివుడు ప్రత్యక్షమై కుమారస్వామితో ఈ క్షేత్రం కుమారవెల్లిగా బాసిల్లుతున్న వరం ఇచ్చాడో అప్పటి నుంచి ఈ క్షేత్రం కాలక్రమేణా కొమరవెల్లిగా ప్రసిద్ధి చెందింది. అదండి ఇప్పుడు కొమరవెల్లిలో వెలిసిన దేవాలయంలో దర్శనం చేసుకొని శివుని ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూస్తుండండి. పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానాం వరేణ్యం జటాజూటమధ్యే స్ఫురత్కాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామి. మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూ. ఇప్పుడు కొమరవెల్లి దర్శనం తర్వాత నేను గోపురం ఉంది కదా, ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళినాక మనకి గంగరి చెట్టు అలాగే ఒళ్ళు బండ ఉంటుందంట. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తా పదండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఆలయం లోపలికి. చలో వెళ్తున్నా ఆలయం లోపలికి. ఇప్పుడు నేను చలో ఆలయం లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. చాలా క్రౌడ్ ఉంది, మామూలు క్రౌడ్ లేదు. చలో ఇప్పుడు లోపలికి వచ్చిన క్రౌడ్ చూడండి, ఎంత క్రౌడ్ ఉందో. మనకి ఆలయం లోపలికి వచ్చినాక పెరిగి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అదే గంగిరాయి చెట్టు. పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానాం వరేణ్యం జటాజూటమధ్యే స్ఫురత్కాంగ. యాదవుల ఆడపిల్ల గొల్ల కేతమ్మ, లింగ బలిజాల ఆడపిల్ల బలిజ మేడలమ్మను పానిగ్రహం చేసుకుని కొమరవెల్లి మల్లన్న ఇక్కడ వెలిసినట్టు నానుడి. అందుకోసమే స్వామివారికి ఇరుపక్కల గొల్ల కేతమ్మ, బలిజాం మేడలమ్మల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఏ ఆలయానికి వెళ్ళినా వేప రావి చెట్లే కనిపిస్తాయి. కానీ కొమరవెల్లిలో వెలిసిన మల్లికార్జున క్షేత్రంలో మాత్రం గంగరేయి చెట్టు దర్శనమిస్తుంది. స్వామివారి మండపానికి అభిముఖంగా ఉండే ఈ చెట్టు వద్ద భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. కొమరవెల్లి క్షేత్రంలో ప్రత్యేక మొక్కు మల్లన్న పట్నం.
ఒగ్గు పూజారులు నిర్వహించే ఈ తంతు పవిత్ర గంగరేయి చెట్టు కింద కొనసాగుతుంది. మల్లన్నను కొలిచే భక్తులు కష్టాలు తీరిస్తే గంగరేయి చెట్టు కింద పట్టం వేస్తామని మొక్కుకుంటారు భక్తులు. సమస్యలు తీరగానే సకుటుంబ సమేతంగా కొమరవెల్లి తరలి వచ్చి ఒగ్గు పూజారులతో గంగరేయి చెట్టు కింద మల్లన్న పట్టాలు వేయిస్తారు. దేవస్థానంలో వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం లింగ బలిజాలు అర్చన చేయగా స్వామివారికి యాదవకుల ఆచార ప్రకారం ఒగ్గు పూజారులు వివిధ రంగుల పట్నాలతో స్వామివారిని కొలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు స్వయంగా నివేదన తయారు చేసి ఒగ్గు పూజారుల ద్వారా పట్నం వేయించడం విశేషం. మార్గశిర బహుళ ద్వాదశి రోజు కళ్యాణం, ఏట మహాశివరాత్రి రోజు పెద్దపట్నం, పాల్గొన మాస బహుళ త్రయోదశి రోజు అగ్నిగుండాల ప్రజ్వలన మొదలైన కార్యక్రమాలు ఈ దేవాలయంలో నిర్వహించబడతాయి. పరమాత్మ హావతుల్లో ఉన్నవో మత్తుల్లో ఉన్నవో మరికొండ చాలా మంది ఉన్నవో మేడియ పర్వతాన ఉన్నవో మెండియ భూముల్లో ఉన్నవో బంగారు గుళ్ళకు దిగిరావు దిగిరావు దేవా సాడతోటి చంద్రుడు గంపతోటి బండారు తొక్కేది బండారు మొక్కేది బండారు బండారు బండారంటే నీ బ్రహ్మదీరమో మల్లయ్యా. మనం ఏ దేవాలయంకి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా రాగి చెట్టు లేదంటే వేప చెట్టు ఉంటది. కానీ మనం ఈ కొమరవెల్లి పుణ్యక్షేత్రంలో అడిగి పెట్టినాక మనకి గంగరేయి చెట్టు ఉంటది, చాలా ఫేమస్. బ్యాక్ సైడ్ చూస్తారు కదా, అదే గంగరేయి చెట్టు. ఈ గంగరేయి చెట్టు దగ్గర ఒగ్గు పూజారులు పట్టాలు వేస్తారంట. ఆ పట్టాల విశేషాలంటే ఇప్పుడు మనం ఒగ్గు పూజారులను అడిగి మనం తెలుసుకుందాం. पशूनां पतिं पापनाशं परेशं गजेन्द्रस्य कृत्तिं वसानां वरेण्यं जटाजूटमध्ये स्फुरत्काङ्गवारिं महादेवमे. మరి ఇప్పుడు మనం ఈ స్వామిని అడిగి మరి ఒగ్గు పూజారులు ఈ ఒగ్గు కథ ఎందుకు చెప్తారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి, మీ పేరు? నా పేరు నరసింహుడు. ఓకే, మరి మీరు ఒగ్గు పూజారులు కదా, ఇట్లా ఒగ్గు ఎందుకు వేస్తారు చెప్తారా? ఈ కొమరవెల్లి దేవుడు ఇక్కడ తరతరాల నుంచి ఇక్కడ ఈ బండ చెరకలో నిలిచినందుకు, ఆ పరమాత్ముడు అక్కడ నిలిచినందుకు, మా ఒగ్గు పూజారులతో చూసినందుకు, గంగరేణి వద్ద ముందు మన తెల్లవెండి పసుపు కుంకుమ కద్దెర పండు పోక గౌరమ్మ చేసి అక్కడ పెట్టి ఆ పటం వేసుకుంటే వాళ్ళ కోరుకున్న వారికి కొడుకులు ఇచ్చిండు, అడిగిన వారికి వాళ్ళ ఆడపిల్లలు ఇచ్చిండు, వాళ్ళ బాధలు తెల్లార్పిండు కనుక ఒక 2 పలకలతో యుక్తంగా 21 పలక కూడా వాళ్ళ మొక్కుబడి వేసుకొని ఆ భగవంతుడు వాళ్ళ కాపాడుతుండు తరతరాల నుంచి. ఈ ఒగ్గు పూజారు 160 మంది మేము కూడా ఈ ముఖం మండపం పట్టణాలు అక్కడ మీదే ఇస్తాము, గంగరేణి చెట్టు కింద ఇక్కడ ఇస్తాము. బోనాలు శిలకపట్నం కాడ బోనాలు చెల్లించి వాళ్ళకి తీర్థం పెట్టి దీవెనార్తి పెట్టి కుడుక గౌరమ్మన వాళ్ళ ఊళ్ళో పెట్టి ఆ భగవంతుడు కుడుక నుంచి భగవంతుడు కుడుక గౌరమ్మ ఎక్కడ కూర్చొని వాళ్ళ కోరుకున్న కోరికలు నిరమీరిపినందుకు వచ్చి మళ్ళీ తెల్లవిండి పసుపు కుంకుమ మా ఒగ్గు పూజారులతో ఒక్క బుద్ధులతోటి వచ్చి ఆ భగవంతుడికి మేము పూజలు చేసి పట్నాలు వేసి వాళ్ళకి ఊళ్ళో పెట్టి వాళ్ళ దావుతుంటే వాళ్ళ సకల సంతోషం అవుతుంది. చూసారు కదా, ఒగ్గు పూజారులు ఏం చెప్తున్నారంటే మన ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ మొక్కులు నెరవేరిన తర్వాత ఈ మొక్కులు తీర్చుకోవాలంటే ఈ ఒగ్గు పూజారులతో ముగ్గేసి పటం వేసి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారంట. మరి చూసారు కదా ఈ పటం యొక్క విశిష్టత. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే గంగరేయి చెట్టు. ఈ గంగరేయి చెట్టు నుంచి లోపలికి వెళ్ళినాక మనకి ఒళ్ళు బండ ఉంటుందంట. ఆ ఒళ్ళు బండ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం కదండి. ఆ ఒళ్ళు బండ మీద భక్తులు మనకి 2 చేతులు పెట్టి వాళ్ళు ఏమైతే అనుకుంటారో ఆ కోరిక నెరవేరుతుందంట. మన గంగరేయి చెట్టు నుంచి లోపలికి వెళ్ళినాక మనకి ఒళ్ళు బండ ఉంటది. ఇక్కడ చాలా మంది భక్తులు ఉంటారు. ఇక్కడ చూసారు కదా, ఇదే ఒళ్ళు బండ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కొమరవెల్లి మల్లన్నలో ఇది ఆలు బండ అంటారంట. చాలా మంది ఏంటంటే ఇది కొంతమంది ఏమో పిల్లలు కలగకపోతే ముట్టుకోవాలంటారు, కొంతమంది ఏంటంటే మనం కోరిక కోరకుండా నెరవేరాలంటే ఇది ముట్టుకోవాలంటారు. ఏది నిజం మనకు తెలియదు, కాకపోతే ముట్టుకోవాలి అవుతాం మనకు తెలియదు. చూసారా, చాలా బాగుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మరి కొమరవెల్లిలో వెలిసిన రథము. కొమరవెల్లి మల్లన్న తన 2 భార్యలైన కేతమ్మ బలిజ మేడలమ్మలతో ఇక్కడికి వచ్చి రథంలో తిరిగేవాడంట.
ఇప్పుడు రథం లోపల మనకి శివలింగం ఉంది, ఒకసారి దర్శనం చేసుకున్నాము. అలాగే మనకి రథం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మీకు ఎలా ఉంటుందో చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనం ఈ రథం ఉందిగా, రథం చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి లోపల ఉన్న శివాలయంలో శివుని దర్శించుకున్నాం. పదండి. पशूनां पतिं पापनाशं परेशं गजेन्द्रस्य कृत्तिं वसानां वरेण्यं जटाजूटमध्ये स्फुरत्काङ्गवा. మనం ఇప్పుడు ఈ కుమరవెల్లి మల్లంలో లోపలికి వచ్చినాక రథం ఉంది కదా, ఈ రథంలో కుమరవెల్లి మల్లన్న ఇక్కడికి వచ్చి తిరిగేవాడంట. ఒక్కసారి మరి ఈ రథం గురించి స్వామివారి మాటలో ఒకసారి విందాం. ఒకసారి వివరిస్తారు స్వామి. కొండెల్లి గుండెల్లో స్వామి నీవు కొలువై దీను స్వామి, బండ్లు బొనాలు నీకు స్వామి, బౌగాదిదురు నీకు స్వామి, మల్లన్న నామంతో స్వామి నీకు బోనాలు చేతురు స్వామి, పట్నాలు వేతురు స్వామి, కట్నాలు దితురు స్వామి. ఇది ఓకే, ఒకసారి కుమరవెల్లి మల్లన్న గురించి మన ఈ రథం గురించి చెప్తారా? అందింత గుడి కాదు, ఈశ్వరుడి గుడి కాదు, కంచు కొప్పరి కాదు, కదిలించవశం కాదు. మా ఆయన కాని దర్శనం కలుతాయి ఈ రథం. రాజు మల్లన్న రాతిగిరణ మల్లన్న అంటే రాతిగిరణ మల్లన్న నటిన గట్ల ఇక్కడ పెట్టి అక్కడ వెలిసింటన్నట్టు గట్ల. ఫస్ట్ ఇక్కడ కుమరి మల్లన్న ఈ రథంలో వచ్చినంట, ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ గుడిలోకి వెళ్ళాడంట. బాగుంది కదా. ఒక్కసారి మరి శివుని దర్శనం చేసుకున్నాం. నమ పార్వతీ హర హర మహాదేవ.